ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సౌదీలో అయితే మేము సముద్రానికి వెళ్తున్నాం ఎంజాయ్ చేయడానికి. ఫార్చునర్ కార్లో ఫ్రైడే కదా, ఇక లీవ్ తీసుకొని పోతున్నాము డ్యూటీలో. చూడండి, ఇగో ఇది మా ఫార్చునర్ కారు. ఇక ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కార్లో. నేనైతే ఇప్పుడే వచ్చిన. ఇగో ఈ మనోడు యూపీ, ఆయన ఆర్మూర్. ఫార్చునర్ కార్లో తిరగడానికి వెళ్తున్నాం. ఇక బట్టలు ఇవన్నీ ఇక ఓకే. చలో ఇక దోస్త్ దగ్గరికి వెళ్తున్నాం. ఇట్లా ఉంటుంది ఇక రోడ్డు. పొద్దున ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. లేదంటే వట్టి రోజులలో మాత్రం సండే నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ, అప్పుడు ఉంటుంది ఇక ట్రాఫిక్. మార్నింగ్ ఇప్పుడు 7 అవుతుంది, 7కి స్టార్ట్ అయినాము, వెళ్తున్నాం. ఒక్క కారు కూడా లేదు రోడ్లనైతే. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం, ఇక నలుగురం వెళ్తున్నాం అన్నట్టు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ నుంచి మళ్ళీ కారు వేరే షిఫ్ట్ అవుతాం అన్నట్టు. ఇక సిగ్నల్స్ ఇక్కడ ఇట్లా ఉంటాయన్నమాట. ఇంకో 2 డేస్లో ఇక్కడ సౌదీ నేషనల్ డే ఉంది. రోడ్ల మీద ఎటు చూసినా ఇట్లా ఫ్లాగ్లు పెట్టేసి మంచి డిజైన్ చేసి పెట్టారు. ఒక 4 డేస్ అయితే వర్క్ అయితే ఏముంటుంది, ఫుల్ ఎంజాయ్. ఫ్రెండ్స్, ఇక వేరే బండిలో షిఫ్ట్ అయినాం. ఇక మా ఫ్రెండ్ పజేరో తీసుకొచ్చిండు. హాయ్ సతీ. మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఇక కొత్త వస్తారు. ఇక పోతున్నాం, ఇక అందరం కలిసి పోతున్నాము. చూపిస్తా. ఇక డ్రైవింగ్ సీట్లకించి పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చిన మంచిగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు నడిపి హాస్టల్కి వచ్చింది. ఇలా బీచ్ పోవడానికి కార్ చేంజ్ చేసుడికి మంచిగా ఉన్నది. పెట్టుకోవాల్సి కెమెరాలు ఇట్లా సిగరెట్ కెమెరాలు అవి. ఈరోజు ఫ్రైడే ప్రశాంతంగా ఉంది రోడ్ అయితే. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. మంచిగా ఆరామ్సే పోయి ఆరామ్సే రావచ్చు. ఇక బీచ్కి అయితే పోతున్నాము. పోయినాక ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తా. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే ఇక బీచ్కి చేరుకున్నాము. చూపిస్తా చూడండి. ఇక హలో ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడా కార్ అయితే ఇది మేము వచ్చిన కారు పజేరో. సముద్రానికి రావడానికి కారణం ఏంటంటే వాటర్ కూడా మంచిగా గ్రీన్ వాటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి ఓన్లీ ప్రత్యేకించి మేము అంటే ఎంజాయ్ చేయడానికి మాత్రమే రాలేదు. సో ఇక్కడ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఆయిల్ కానీ, ఇంకా వాటర్ ఫిల్టర్ అయ్యి కానీ మొత్తం సౌదీలో ట్రాన్స్ఫర్ అయ్యేది మాత్రం ఇక్కడ నుండి అన్నమాట. చాలా పెద్ద బీచ్ ఇది, చాలామంది వస్తారు. ఇంకా అంటే పొద్దున్నే మేము చాలా పొద్దున్న అయితే రాలేదు. పొద్దున్నే 5కి అట్లా వస్తే మాత్రం చాలామంది ఉంటారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి, ఇంకా చాలా ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఎవరు రాలేరు. చలికాలం అయితే చాలామంది వస్తారు. చలికాలం అయితే మంది అసలు పట్టరు, పొద్దున పూట అసలే పట్టరు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు సౌదీ వాళ్ళు ఇష్టపడేది చలికాలం ఎక్కువ. బయటకి రావడానికి తిరగడానికి మాత్రం చలికాలమే ఎక్కువ వస్తారు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను బీచ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇక ఇప్పుడైతే లోపలికి పోతున్నా, చూపిస్తాను. ఇక లోపలికి పోయేది ఓకేనా, చూద్దాం. ఇక లోపలికి పోయి మంచిగా స్నానం చేసుకుంటూ లోపలికి వెళ్ళి మంచిగా స్నానం చేసుకుని మంచిగా వీడియో తీస్తాను. చూడండి ఇక మీరు. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు నా వ్యూ. బాగా నడుపు పోదాం తొందరగా. ఫ్యామిలీలు కూడా ఉంటారు ఇక్కడ, మంచిగా వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చూపిస్తాను. ఇక పిల్లలు ఆడుకునేదానికి ఇవి కూడా ఉంటాయి. మంచిగా నైట్ వచ్చి స్టే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ పోతారు అన్నమాట. నేను ఇంకా ఇట్లా ఫ్యామిలీస్ ఇట్లా వేసుకొని ఉంచుకుంటాను అన్నమాట. You know, I think I'll tell you the story.
Wow, so beautiful. అయిపోయింది ఫ్రెండ్స్, ఇక వెళ్తున్నాము రూమ్కి అయితే. ఇప్పటిదాకా అయితే చాలా ఎంజాయ్ అయితే చేసినాము. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే చాలా రీసౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట, గాలి అనేది బాగా వస్తుంది, అలల సౌండ్ కూడా బాగానే ఉంది. సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. సముద్రంలో స్నానం చేసినాం, ఎంజాయ్ చేసినాం. చాలా అయితే మస్తు అనిపించింది. వెళ్తున్నాం ఇక. ఎండ కొడుతుంది, బాగా ఎండ కొడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని ఫ్రెండ్స్ బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాం ఇక. అయిపోయింది ఇక. ఎంజాయ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం సముద్రంలో. చెప్పు. లైక్ కొట్టండి, షేర్ ప్లీజ్, సబ్స్క్రైబ్.